హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా కుషలకి కలర్ వాటర్ పోసాము, అంటే నలుగు స్నానం అంటారు కదా, అది చేయించాము. ఎప్పుడు చేయించాము, ఎందుకు చేయించాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కుషల బర్త్డే రోజే చేశాము. ఎవ్రీ ఇయర్ పుట్టినరోజుకి ఇలాగే కలర్ నీళ్లు పోస్తాము తనకు. చిన్నప్పుడైతే చంటి పాప ఉన్నప్పుడు 1 మంత్ బేబీ నుంచి 12 నెలలు 1 ఇయర్ దాకాను ఎవ్రీ మంత్ ఇలాగే వాటర్ పోసేది. మంత్ వీడియో చేశాము. ఫస్ట్ ఇయర్ది కూడా చాలా గ్రాండ్గా ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. నెక్స్ట్ ఇయర్ అంటే 2వ ఏట కూడా అందరినీ పిలిచి చాలా బాగా గ్రాండ్గా కేక్ కటింగ్ చేశాము. ఇది 3rd ఇయర్. 3rd ఇయర్ వచ్చేసి ఆమెకి సర్ప్రైజ్ ఇద్దామనేసి నైటే కేక్ కటింగ్ చేశాము. తనకి ఎలా సర్ప్రైజ్ ఇచ్చామనేది కూడా, నైట్ కేక్ ఎలా కట్ చేసాము అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ స్కూల్లో కూడా ఒక కేక్ కటింగ్ చేశాము. ఎందుకంటే కుషలది వాళ్ళ క్లాస్ టీచర్ది కూడా ఒకే రోజే బర్త్డే వచ్చింది. ఇద్దరిది కలిపి అక్కడే కేక్ కటింగ్ చేద్దామనేసి స్కూల్లో కేక్ కటింగ్ చేశాము. అది ఎలా కేక్ కట్ చేసాము, రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాము అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి 3rd వీడియో. మార్నింగ్ నీళ్లు పోసాం కదా కలర్ వాటర్, అది ఎలా పోసామనేది. ఈ వీడియో చేయడానికి చాలా లేట్ అయింది, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయ్యి వాయిస్ చేంజ్ అయింది, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు కూడా కొంచెం చేంజే ఉంది, అయినా ఇలాగే వదిలేస్తే చాలా లేట్ అవుతుందనేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ముగ్గులు వేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని మా పిల్లలిద్దరూ కూడా నాకు హెల్ప్ చేశారు. స్నానం చేయంగానే హారతి కూడా చేస్తాం కదా. ఈరోజు నైట్ కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు క్రీములు రాసుకొని ఇలాగే లేట్ చేసి లేట్ నైట్ పడుకున్నాము. మార్నింగ్ తొందరగా మెలకువ రాలేదు, కొద్దిగా లేట్ అయినందుకు ఓకే వాటర్ ఒకటే పోసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళాము. హారతి ఇంక ఈవినింగ్ చేద్దాంలే, కేక్ కట్ చేద్దాము అలాగే అనుకున్నాము. కానీ 3 అవుతాయి కదా కేక్లో. నైట్ ఒకటి చేసాము, స్కూల్లో ఒకటి, మరి ఈవినింగ్ కూడా కట్ చేస్తే 3 కేకులు అవుతాయి కదా, 3 ఎందుకులే అనేసి ఇంకా ఈవినింగ్ మేము ఒక్కటే సింపుల్గా డెకరేట్ చేసి హారతి చేసాము. తర్వాత నైట్ డిన్నర్ కూడా బయటికే వెళ్ళాము. అది ఎలా వెళ్ళాము అనేది, ఎలా హారతి చేసామనేది కూడా తొందరలోనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ కలర్స్ వచ్చేసి ఫుడ్ కలర్స్. దీని నుంచి ఏది సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నమాట పిల్లల పైన. మేమన్నీ ఇక్కడ సర్దుకునే లోపు మా కుషల చూడండి ఆల్రెడీ కూర్చునింది. 4 కలర్స్ వేసాము, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్, పసుపు కలర్ అంటారు కదా అది. వైట్ రావడానికి మాత్రం పాలు పోస్తాము. పిల్లలు చూడండి, మనం చూస్తూ ఉండంగానే పిల్లలు పెద్దగా అయిపోతారు కదా, ఇలా చేస్తే ఒక మెమొరీ ఉంటుందనేసి నేను ప్రతి ఒక్కటి వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ కలర్ వాటర్ పైన కొద్దిగా పూలు రెక్కలు కూడా వేస్తున్నాము. పూలతో పాటు వేసినట్లు ఉంటుందనేసి వాళ్ళ మమ్మీ, వాళ్ళ చిక్కి అంటే తెలుగులో పిన్ని అని అంటారు, అందరు కలిసి ఇంకా రెడీ చేశారు. చూడండి, తను అయితే అలాగే కూర్చుని ఉంది. నాకు ఇలా కూర్చునేది వద్దు, మామ పూలపైన నడుపుకుంటూ రావాలని చెప్తుంది. చూడండి, చివర్లో మా డెకరేషన్ ఇలా కనిపిస్తుంది. కలర్ నీళ్ళు, అలాగే వాటర్ పోయడానికి చెంబులు, చైర్ పైన ఇలా కూర్చునింది. ఇలాగే ఆరతి చేద్దాంలే, నూనె పెడుతుంటే కుంకుమ పెడుతుంటే వద్దు, నాకు ఈ పూలపైన నడిపించుకుంటూ రావాలి అని వాళ్ళ మావయ్యకి అడిగింది. సరేలే అనేసి ఇద్దరు పూలతో నడుచుకుంటూ వస్తుంటే తను చూడండి ఎంత వయ్యారంగా పూలపైన కాలు పెడుతూ నడుచుకుంటూ వస్తుంది. చూస్తూ ఉంటే నా దృష్టే తాగేలా ఉంది కదండి. ఎక్కడ చూసిందో కానీ తెలియదు, తనని మా చేతితో పెట్టుకుంటే రౌండ్ తిరుగుతుందంట. చూడండి, వాళ్ళ మావయ్య చేతి పెట్టుకుని ఎలా రౌండ్ వేస్తుందో. తర్వాత అమ్మ నీవు కూడా నా చేయి పెట్టుకోమనేసి రౌండ్లు తిరుగుతుంది, తిరిగి కూర్చుంటుంది. తను ఎంత బాగా వాటర్ పోసుకునిందో, ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఎక్కడ ఈ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇష్టమైతే లైక్ కూడా చేయండి.
చూశారు కదండి మా కుశల ఎంత ఎంజాయ్ చేసిందో వాటర్ పోసుకుంటూ. ఇంకా కొంచెం గిన్నెలో వాటర్ మిగిలింటే అందులో మరి కొన్ని పూలు వేసుకొని అన్ని నీళ్లు మొత్తం తను పోసుకుంటుంది చూడండి. చాలా ఎంజాయ్ చేసింది. ఇష్టమైతే లైక్ చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము చేసే వీడియోస్ మొత్తం మీరు చూడొచ్చు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.